నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తుగా ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి ఏరియా కాంప్లెక్స్ లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రణబ్ ముఖర్జీకి స్మారకం ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రణబ్ కూతురు శర్మిష్ఠా ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక మొదటిది ఐఐటి మద్రాస్ రికార్డ్. ఆసియాలోనే అతిపెద్ద షాలో వేవ్ బేసిస్ రీసెర్చ్ ఫెసిలిటీని ప్రారంభించి ఐఐటి మద్రాస్ రికార్డు సృష్టించింది. ఈ అత్యాధునిక సదుపాయం ఐఐటి మద్రాస్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో తయూర్లోని డిస్కవరీ శాటిలైట్ క్యాంపస్ లో ఉంది. నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్, వాటర్వేస్ అండ్ కోస్ట్స్ ద్వారా దీనిని స్థాపించారు. ఇక రెండవది ఉజాలా స్కీమ్ కు 10 ఏళ్లు. దేశంలో ప్రతి ఇంటికి కరెంట్ అందించడంతో పాటు అధిక విద్యుత్ బిల్లులను తగ్గించాలనే లక్ష్యంతో 2015లో కేంద్రం తీసుకొచ్చిన పథకం ఉజాలా. 2015 జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ స్కీమ్ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా 10 ఏళ్లలో 36 కోట్ల ఎల్ఈడి బల్బులను కేంద్రం పంపిణీ చేసింది. ఇక మూడవది ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా ఇనాహ్. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా బ్రెజిల్ కు చెందిన సిస్టర్ ఇనాహ్ కెనబారో లుకాస్ రికార్డుకెక్కారు. జపాన్ కు చెందిన 116 ఏళ్ల 220 రోజుల టొమికో ఇటుకా 2024 డిసెంబర్ 29న కనుమూయడంతో ఆ రికార్డ్ ఇనాహ్ సొంతమైంది. ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన సెకండ్ ఓల్డెస్ట్ నన్ గా కూడా ఇనాహ్ రికార్డు సృష్టించారు. ఇక నాలుగవది నీడిల్ ఫ్రీ షాక్ సిరంజ్ ని డెవలప్ చేసిన ఐఐటి బాంబే. ఐఐటి బాంబే షాక్ వేవ్ బేస్డ్ నీడిల్ ఫ్రీ సిరంజ్ ని కనిపెట్టింది. ఇంజెక్షన్ చేసేటప్పుడు పెయిన్ లేకుండా, ఎలాంటి స్కిన్ డ్యామేజ్, స్కిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ లేకుండా ఉండేందుకు దీనిని డెవలప్ చేసింది. మిషన్ ఇంద్రధనుష్ వంటి ఇమ్యునైజేషన్ డ్రైవ్లను వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎలుకలపై చేసిన టెస్ట్ సక్సెస్ అవ్వగా త్వరలో మనుషులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇక ఐదవది ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుప్తిల్ గుడ్ బై. న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 2009లో కెరీర్ ను మొదలుపెట్టిన గుప్తిల్ 198 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు, 122 టీ20 మ్యాచ్లు, 47 టెస్ట్ మ్యాచ్లు ఆడి 14,877 పరుగులు చేశాడు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: రెండవ అశోకుడు అని ఎవరిని పిలిచేవారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.